ఫైనల్గా దేవర 6 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యింది, అంటే ఎన్టీఆర్ది సోలో పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఇంత నెగిటివిటీ ఎందుకు వస్తుంది అంటారు? అంటే ఆల్రెడీ మొన్న శ్రేయాస్ మీడియా ఏదో మిస్టేక్ చేసింది అని అంటున్నారు. నెగిటివిటీ కాదమ్మా, ఇప్పుడు ఏంటంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఏ సినిమాకైనా సరే ఓవర్ హైప్ అయింది అనుకో. ఇప్పుడు బాహుబలి కూడా, బాహుబలి బిగినింగ్లో ఇంత హైప్ లేదు, ఏదో కాస్ట్లకి తీసాడు, ఏం తీసాడో చూద్దామని, కానీ ఏదో చిచ్చేస్తుంది చిరిగిపోతుంది లేదు. సరే పార్ట్ 2కి వచ్చేటప్పటికి వచ్చింది, RRకి వచ్చేటప్పటికి వచ్చింది ఆ హైప్, కానీ అందుకని అవి రెండు ఫస్ట్ దానికంతా వెళ్ళా. ఇప్పుడు కూడా ఓవర్ హైప్. ఇవాళ ఈ దేవర ఏమైపోయిందంటే ఎక్కడికో అసలు 6 ఏళ్ళు గ్యాపు, తన ఇండివిజువల్ సినిమా రావటం, జాయింట్గా వచ్చి 3 ఏళ్ళు అయింది. సో ఈ ఆకలి మీద కసి మీద ఉన్నారు. ఇంకా దీన్ని 3 ఏళ్ళుగా తీస్తున్నారు. అది రీషూట్ చేశారు, ఇక్కడ చేశారు, ఏదో హైప్, ఏదో 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 బ్రహ్మాండంగా సముద్రం అంట, సముద్రం దొంగలంట, సముద్రంలో ఇదట, ఇంకొకళ్ళు ఏదో దాని మీద వ్యాఖ్యానం, సముద్రం అంటే రామాయణాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, సముద్రాన్ని దాటిల్లి కదా రావణాసురుడు తప్పింది, సో దాన్ని ఇంటర్ప్రిటేషన్లో ఏదో చేసి, ఈ రకరకాల ఊహాగానాలతోటి, రకరకాల ఆలోచనలతోటి అదేదో బీభత్సమైన హైప్కి వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా అంత ఎక్స్పెక్టేషన్లో ఉన్న సినిమానమ్మా నువ్వు చూస్తే అది ఎంత బాగున్నా కూడా యావరేజ్ అనిపిస్తుంది. ఏమీ ఎక్స్పెక్టేషన్ మామూలుగా ఉండి వెళ్తే ఆ సినిమా అమ్మ భలే ఉందనిపిస్తుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్లో ఏదో వెళ్ళి కూర్చోగానే ఏదో ఉరిమినట్టు ఉంటుంది సినిమా, అలా చూస్తూ ఉంటే వెళ్తూ ఉంటుంది. అది ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉండటం వల్ల ఆ సినిమా ఇప్పుడు యావరేజ్ పర్వాలేదు అని వస్తుంది. యూ సీ ఆఫ్టర్ మండే, అంటే ఈ మండే వరకు ఈ హడావిడి తగ్గుతుంది కదా, హడావిడి. సో అప్పుడు నార్మల్ టాక్ వస్తుంది. నార్మల్ టాక్ వచ్చాక పర్ఫార్మెన్స్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్, మేకింగ్ స్టైల్ ఆఫ్ కొరటాల శివ, ఒక సోషల్ ఇష్యూ, సోషల్ రెస్పాన్స్, సినిమా అంటే సోషల్ ఇష్యూ, ఆ సోషల్ ఇష్యూల మీద వచ్చే మ్యాటరు, అందులో జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అన్నీ బయటకు వస్తాయి స్టెప్ బై స్టెప్. ఎగ్జాక్ట్లీ అన్నీ బాగున్నాయి, కానీ కొరటాల శివ డైరెక్షన్ బాగాలేదు, వీలైతే కొరటాల శివ రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతారు. అది ఎవరు చాలా మంది కాదమ్మా, అది ఒక వర్గం. ఏ వర్గం అయితే ఎన్నాళ్ళు కొరటాల శివాని బదనాం చేస్తూ ఉందో అదే వర్గం. ఆ వర్గం ఏంటంటే ఆచార్య సినిమాని ఏదో కొరటాల శివ నాశనం చేశాడు అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. కొరటాల శివ ఎందుకు చేస్తాడు? తన వృత్తికి ద్రోహం చేసుకోడు. 5 సినిమాలు సూపర్ హిట్లు ఇచ్చాడు వరుసగా కంటెంట్ తోటి. ఇది జోవియల్ హిట్ కాదు, ఏ సినిమా చూసినా అది హిట్. శ్రీమంతుడు అవ్వచ్చు, జనతా గ్యారేజ్ అవ్వచ్చు. సో కంటెంట్ ఉంటుంది, మ్యాటర్ ఉంటుంది, ఏదో సరదాగా వచ్చాడు పోయాడు ఉంటుంది. సో కంటెంట్ తోటి హిట్లు కొట్టాడు. ఒక ఆచార్య దెబ్బతింది, దాని ఏదో అతని వల్ల దెబ్బతింది అన్నట్టు ఒక వర్గం ప్రచారం మొదలెట్టింది. ఆ వర్గం ఇప్పుడు ఇది హిట్ అయితే కూడా వాళ్ళు జీర్ణించుకోలేదు. వాళ్ళు ఇది కూడా ఫెయిల్ అయితే వాళ్ళకి ఆనందం అంతే. అది అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆనవాయితీ ఏంటంటే మా దరిద్రం, అది ఇండస్ట్రీలో ఎప్పుడైనా చూస్తారా, సినిమా హిట్ అయితే అది హీరో గారి సినిమా, ఫ్లాప్ అయితే అది డైరెక్టర్ గారి సినిమా, సక్సెస్ అయితే అటు తోసేస్తారు, ఫ్లాప్ అయితే టెక్నీషియన్ మీద తోసేస్తారు. ఇది ఒక అలవాటు ఇండస్ట్రీ, హీరో తోసేస్తారు. సక్సెస్ అయితే మాత్రం హీరో గారు మొత్తం ఆయన వన్ మ్యాన్ షో అనేస్తారు. ఆయన వల్ల హిట్, ఆయన సినిమా, ఆయన రేంజ్ అది. మరి ఆయన ఒక్కడితోటి సినిమా తీసుకొని మిగతా డైరెక్టర్ టెక్నీషియన్ అందరూ ఎందుకు, ఆయన ఒక్కడికి ఎందుకు, ఇది ఖర్చు ఎందుకు? నువ్వు ఇండస్ట్రీలో ఉన్న అలవాటు అనాదిగా ఇవాళ కాదు, అనాదిగా ఉన్నది. సక్సెస్ అయితే హీరో, ఫెయిల్ అయితే టెక్నీషియన్. కనుక ఆ దౌర్భాగ్యంలో వచ్చేది ఇది. ఆ గ్యాంగ్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతే, ఇది బాగుందంటే కూడా జీర్ణించుకోలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పటికీ కూడా ఎందుకు ఎన్టీఆర్కి నెగిటివిటీ పెరిగింది అని అంటారు? ఎందుకంటే అసలు ఆయనకి అంటే ఫాదర్ సన్ సెంటిమెంటే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే దానికి నిదర్శనం ఆంధ్రవాల అండ్ శక్తి, అండ్ ఇది ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చింది. అంటే ఈ మూవీస్ ఆయనకు సూట్ అవ్వవు. అండ్ ఇప్పుడు కూడా సేమ్ ఫాదర్ సన్ లాగా చేస్తున్నారు. అండ్ త్రిబుల తర్వాత చేస్తున్న రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా? అదే ఇవన్నీ చూడనోళ్ళు మాట్లాడటమ్మా, చూడనోళ్ళు చూడకుండానే వాడి ఊహ, వాడికి కోరిక, ఇవన్నీ వాడి కోరికలు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వాలి, ఆ సినిమా దెబ్బతిరాలి, అవన్నీ. కానీ సినిమా అది కాదు. సినిమా చెత్త సినిమా అనే ప్రశ్నే లేదు, ఆచార్యతో పోల్చడానికి అవకాశమే లేదు. ఎంత గొప్ప సినిమా అవుద్దని మండే తర్వాత చెబుతాం. మండే వరకు సక్సెస్ఫుల్ సినిమా, డెఫినెట్గా బాగుంది అన్న సినిమా, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది
అనేది నిదానంగా వస్తుంది. ఎందుకంటే ఈ ఎక్స్పెక్టేషన్ మీద మొదటి రోజు రాదు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటారంటే ఇదంతా ఒక వర్గం స్టార్ట్ అయింది అంటే టీడీపీ వాళ్ళ అని చెప్పొచ్చా, చంద్రబాబు నాయుడు తరపున వాళ్ళ అనొచ్చా, లేకపోతే బాలయ్య బాబు తరపున వాళ్ళు తెలియదు, కానీ కావాలనే స్ప్రెడ్ చేస్తున్నారు నెగిటివిటీ అని చెప్పేసి ఈ ఒక సినిమాకి వీళ్ళు ఒకళ్ళని అనుకుంటారు కదమ్మా, వీళ్ళిద్దరు ఇండస్ట్రీలో ఇవాళ నువ్వు అన్ని క్రోడీకరించి చూస్తామంటే ఏ ఇష్యూ వచ్చినా ఒక ఇద్దరిని టార్గెట్ చేస్తుంది ఇండస్ట్రీ. జూనియర్ ఎన్టీఆర్ తారక్ని, అల్లు అర్జున్. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎవరికి సంబంధం లేకుండా వాళ్ళ సొసైటీతోటి, వాళ్ళ శ్రమతోటి, వాళ్ళ యొక్క కష్టంతో అలా ఎదుగుతున్నారు. వీళ్ళ వెనకాల బ్రాండ్ ఎవరు? అల్లు అర్జున్కి అల్లు రామలింగి అల్లు బ్రాండ్ పెరుగుతున్నాడు. ఇక్కడ నందమూరి తారక రామారావు గారి మనవడు ఆ బ్రాండ్. వీళ్ళు మిగతా ఎవరు సపోర్ట్ లేదు వీళ్ళకి, కుటుంబాల్లో అటు కానీ ఇటు కానీ ఎవరు సపోర్ట్ లేదు. సపోర్ట్ లేకుండా ఒంటరిగా ఉన్నారు. వీళ్ళు ఎదుగుతూ ఉంటే అంత పైకి వీళ్ళని దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు, అందరిని దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది జీర్ణించుకోలేకపోతున్నారు, వాళ్ళే జీర్ణించుకోలేకపోతున్నారు పైకి కనపడకుండా. సో వెనక ఇలాంటి వేషాలు జరుగుతున్నాయి. ఇది ఓపెన్ సీక్రెట్, ఆ ఓపెన్ సీక్రెట్. అందుకని చూడు ఏం జరగలేదు. ఆ అమ్మాయి దేవుడు జానీ మాస్టర్కి ఎవరితో అది కూడా అల్లు అర్జున్కి అంటించడం అంటే ఏదో ఒక రకంగా వాళ్ళకి డౌట్ చేస్తూ మాట్లాడాలి. వీళ్ళిద్దరి మీద వాళ్ళు కదిలితే తప్పు, కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, ఫంక్షన్కి వెళితే తప్పు, వెళ్ళకపోతే తప్పు. ఇది చేసినా ఒక తప్పు కింద ట్రోలింగ్ అనేది ఒక వెనకాల జరుగుతుంది. ఒక కుట్రలా అన్నది కుట్ర కాదు. వాళ్ళు ఎంత ఏడుస్తారంటే వీళ్ళు అంత పెరుగుతారు అనుకోమ్మా వీళ్ళు. ఎందుకంటే వీళ్ళిద్దరూ టు బీ ఫ్రాంక్ చెప్పాలి, నేను ఎన్నేళ్ళుగా ఉన్నాను. నేను 1970లో క్లాప్ కొడితే ఇప్పటిదాకా ట్రావెల్ చేస్తున్నాను. నా అనుభవంలో చూసిన వాళ్ళలో ఒకనాడు ఈ ఇండస్ట్రీకి 2 కళ్ళు అనేది ఒకనాడు రామారావు నాగేశ్వరరావు అయితే, తర్వాత కృష్ణ శ్యామరావు అయితే, తర్వాత బాలకృష్ణ చిరంజీవి అయితే, తర్వాత పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అయితే, తర్వాత రాబోయే కాలంలో మళ్ళీ అలాంటి 2 కళ్ళు ఇండస్ట్రీకి అనేది అల్లు అర్జున్, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ 2 కళ్ళు. వీళ్ళే ఈ ఇండస్ట్రీని మరో 3 దశాబ్దాలు తీసుకెళ్ళగలరు ముందుకు. రాబోయే 30 సంవత్సరాలు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళగలిగిన సమర్థత, శక్తి, స్టార్డమ్, ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరే. సో ఫైనల్గా దేవర ఎంత కలెక్షన్ తీసుకొస్తుంది అంటారు? ఆ రికార్డ్స్ అనే బండే మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఊరినే డబ్బులు పెట్టి కొనేస్తున్నారు, వెళ్తున్నారు అనుకో, ఓవర్ ఎక్స్పెక్టేషన్ చూసేస్తున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని ఇప్పుడు ఎంత ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అవుతుంది. నేను మొదటి నేను కూడా పోయించారు ఇప్పుడు చెప్పినట్టున్నాను. ఎక్స్పెక్టేషన్ తగ్గించడానికే వాళ్ళు తాపత్రయపడుతున్నారు. చెప్పాను ఎక్స్పెక్టేషన్ ఇప్పటికే ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ చేస్తే ఇబ్బంది అయిపోతుందని వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ పెరగకూడదు, పెరిగితే నష్టం అందరికీ తెలుసు. ఎంత ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెరిగిందంటే ఈ ఓపెనింగ్స్ తప్పితే ఇమ్మీడియట్గా జారిపోదు, అది ఉండకూడదు. అది అందుకని చాలా మ్యాక్సిమం ట్రై చేశారు. సో అందుకని ఇప్పటికీ అయినా విపరీతం థియేటర్ దగ్గర చూస్తూ ఉంటే నేను అంత బీభత్సంగా ఉంది. సో అది వెళ్ళటమే సెన్సేషన్ హిట్టే అని వెళ్తాడు. ఇందులో ఇంకా మీకు చెప్పడం మర్చిపోయాను, సుదర్శన్ థియేటర్ దగ్గర కట్అవుట్ కాల్ చేశారు. కాల్చారా ఇంకా లేకపోతే అనుకోకుండా కాలిందా తెలీదు, కానీ కాల్చుంటారు. మొన్న ఫంక్షన్ ఎందుకు క్యాన్సిల్ అయింది? పోలీసు దగ్గరికి వచ్చే ఇన్ఫర్మేషన్లో కూడా అల్లరి మూకలు చేరిపోయారు. పాసులు లేకపోయినా వచ్చిన వాళ్ళతోటి ఫ్యాన్స్ అనే రూపంలో అల్లరి మూకలు కూడా వచ్చేసారు. సో కనుక అల్లరి జరిగే అవకాశం ఉంది, అల్లకల్లో చేసే అవకాశం ఉంది. మేము ఎంతమంది జనాభాకి పోలీసులు ఉన్న సెక్యూరిటీ సరిపోదు, మేము సెక్యూరిటీ ఇవ్వలేము. మీరు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయకపోతే మా వల్ల కాదు. ఇంకా ఎన్టీఆర్ గారు ఆయన వచ్చేటప్పటికి ఇలా వస్తూనే ఉన్నారు, వేలు వస్తున్నారు. చోటేమో 30,000 మందికి ఉంటే 1,00,000 మంది వస్తే ఎక్కడ ఏం చేయాలి? మా వాళ్ళకి పోలీస్ కంట్రోల్ కాదు, మేము చేయలేమని చేతులు ఎత్తేసారు. అందులో ఇన్ఫర్మేషన్ కూడా అలా చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఫ్యాన్స్ అని ముసుగులు. ఎవడు ఫ్యాన్స్ అని మనం ఎట్లా గుర్తుపడతాం? పెద్దోడు ఫ్యాన్ అంటాడు, వాడు అలర్ మూకో ఫ్యానో తెలియదు కదా. అందుకని పోలీసులు చెప్పేటప్పటికి అది క్యాన్సిల్ చేశారు. అది కూడా ఉంది. అంటే ఒక వర్గం ఉందమ్మా, వీళ్ళిద్దరికీ ఆపోజిట్ వర్గం ఉంది. దాని వెనకాల ఎవరు ఉన్నారు అనేది మనం చెప్పగల ఓపెన్ సీక్రెట్. ఎవరికి ఎవరు వెనకాల ఉన్నారో తెలుసు.